సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదా? మీరు మీ కుటుంబము బాగుండాలని ప్రతి దినము దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థించేటువంటి శ్రేష్టమైన కృపను నాకు అనుగ్రహించిన దేవదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీకు ఒక విషయాన్ని తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, మనకందరికీ తెలుసు, మనము అంత్య దినాలలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినట్లుగా ఆయన రాకడకు ముందు జరిగే సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన చుట్టూ యుద్ధాలు, భూకంపాలు, వరదలు, కరువులు, భయంకరమైన తెగుళ్ల చేత ప్రపంచము అల్లకొల్లలమైపోతుంది. నా ప్రియులారా, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉండగా, వాటిని మనము వింటూ ఉండగా, చూస్తూ ఉండగా ఒక్కటే మనకు గుర్తు రావాలి. అది యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరగా రాబోతున్నారని. మరి ఆయన వస్తూ ఉండగా మనం ఏం చేయాలి? దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. ఈ లోకంలో మనం కుటుంబాలుగా జీవిస్తూ ఉన్నాం. భార్య, పిల్లలు, వారి చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఇలా రకరకాలైనటువంటి పనులు కలిగి మనము క్రీస్తు రాకడను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోకి మనం ఏమీ తీసుకొని రాలేదు, అలాగే వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేం. కాబట్టి ఈ లోకంలో ఏమి సంపాదించినా, ఎంత హుందాగా బ్రతికినా, ఏమి కలిగి ఉన్నా అన్నిటినీ అందరినీ విడిచి ఒకరోజు వెళ్ళవలసిందే. అందుకే ప్రసంగి భక్తుడు అంటాడు, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో, సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస అంతటి చేత వానికి ఏమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలన్నీ వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాడికి నిద్ర పట్టట్లేదు, నెమ్మది లేదు అంటాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో మన కుటుంబం కొరకు, మన కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం కదా. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు, కొన్నిసార్లు రాత్రులు కూడా నిద్ర మేలుకొని కష్టపడుతున్నాం. ఈ లోకంలో కష్టపడి మనం సంపాదించిన సంపాదన అంతా కూడా ఒకరోజు విడిచి వెళ్ళాల్సిందే. ఎలా వచ్చామో అలా వెళ్ళాల్సిందే. అందుకొరకు మనం పడిన ప్రయాస, వాటి కొరకు, వారి కొరకు మనం పడిన శ్రమ అంతా వ్యర్థమైపోతుంది కదా. మరి వ్యర్థమైపోయే వాటి కొరకు, విడిచిపెట్టి వెళ్ళవలసిన వాటి కొరకు మనం ఎందుకు ప్రయాసపడాలి? కొన్నిసార్లు మందిరాన్ని విడిచి, కొన్నిసార్లు ఆరాధన మానుకొని, కొన్నిసార్లు ప్రార్థన చేయటం మానుకొని, కొన్నిసార్లు బైబిల్ చదవటం కూడా మానుకొని కష్టపడుతున్నామే. ప్రియులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము దేవుని యొద్ద నుండి వచ్చాము, మరలా దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఈ లోకంలో దేవుణ్ణి కలిగి దేవునిలో మనం జీవించాలి. దేవునికి దూరం అయిపోతే మనం దేవుని యొద్దకు వెళ్ళలేం. కాబట్టి ఆయన రాబోతున్నాడు మనల్ని తీసుకొని వెళ్ళటానికి. ఆయన రాకడకు మనం సిద్ధపడతాం, సరి చేసుకుందాం, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూద్దాం. శుభప్రదమైన నిరీక్షణతో లోకం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టండి. ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు, ఇవేవి మనల్ని పరలోకానికి వెళ్లకుండా ఆటంకాలుగా ఉండకూడదు. క్రీస్తు వైపు చూడండి, ఆయన మీద మనస్సు కలిగి జీవించండి. దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.